ఇవాళ పిల్లలు ఎట్లయితున్నారంటే మరీ ఘోరం. అసలు మనం ఏమన్నా పెద్ద పాపం అయిపోయింది తల్లిదండ్రులకు. అవును భరత్, ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇవే న్యూస్ వస్తున్నాయి. ఎవరు పేరెంట్స్ ఏదైనా చెప్పాలన్నా పిల్లలకి భయపడుతున్నారు. ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. కదిలితే పేరెంట్స్ అరిచేశారనో తిట్టేశారనో వాళ్ళని భయపించడానికి అనుకుంటారు, మరి నిజంగానే వాళ్ళు అలా ఫీల్ అవుతారు. కదిలితే సూసైడ్ మీదకే వెళ్ళిపోతున్నారు. నిన్న ఒక న్యూస్ అదే చూసా. పిల్లలు ఏది అర్థం చేసుకోవట్లేదు పేరెంట్స్ ఫీలింగ్స్ని. పిల్లలకి భయం లేకుండా పోతుంది రోజు రోజుకి. చూసాను మేడం, ఇంత ఘోరంగానా? ఈ ఆలోచన ఎట్లా వస్తాయి పిల్లలకి? అవును భరత్, ఇవాళ రేపు పిల్లలకి ఏమైనా చెప్పాలన్నా భయం వేస్తుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో ధైర్యం అర్థం అవ్వట్లేదు. మనము వాళ్ళకి పాజిటివ్గా చెప్పినా వాళ్ళు నెగిటివ్గా తీసేసుకుంటున్నారు. వాళ్ళు అసలు ఆ థాట్స్ ఎట్లా వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. చాలా ఘోరంగా ఉన్నారు పిల్లలు ఈ మధ్య. అవును హేమ, పిల్లలందరూ ఇప్పుడు ఈ రోజుల్లో ఇలానే ఉన్నారు. ఫోన్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్ చూస్తూనే ఉంటారు. చదువుకోరు, సరిగా తినరు, పేరెంట్స్ చెప్పింది పట్టించుకోరు. అరే మొన్న నేను కూడా చూసిన, అది బాగా బాధ చేసింది చూడంగానే. పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది అస్సలు వినట్లేదు. అది చూస్తుంటే ఎంత బాధ చేస్తుందంటే అసలు మనం వాళ్ళ గురించి చెప్తున్నాం అనేది ఒక ధ్యాస లేదు వాళ్ళకి. ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. వాళ్ళని చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళది ఏంటి భవిష్యత్తు? అంత కష్టపడి వాళ్ళు పెంచారు వాళ్ళని. వీళ్ళకేమో ఆ ధ్యాస ఉండదు. మరి ఒక పని ఉండే, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ గాయ్స్.